హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియో వచ్చేసరికి చూసారు కదండీ! ఇక ఫైనల్‌గా అయితే మా తోటలో ఏం వేసాం మీరు కూడా చూడండి. నిన్న చూపించాను కదా! లాస్ట్ వీడియోలో చూపించాను కదండీ! మా తోటంతా నీట్‌గా అన్నీ క్లీన్ చేసేస్తున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ ఏం వేస్తున్నారో చూడండి. ఫైనల్‌గా అయితే మల్లి చెట్లయితే వేస్తున్నామండి. ఇదిగోండి చూసారా? అవంత గొద్దున్నప్పుడే చిన్నగా స్మాల్‌గా ఉన్నప్పుడే చూసారా? అంత పూలైతే వచ్చేస్తున్నాయి. మొగ్గలు బాగా వచ్చేస్తున్నాయండి. ఇదిగోండి వేర్లు కూడా ఎంత బాగున్నాయండి. అంత బాగున్నాయి. ఇవి వాళ్ళేం చేస్తారంటే కొమ్మల్ని అంటే అంటు కడతారు కదా! ఆ టైప్‌లో కట్టేసేసి ఈ విధంగా అయితే వాటికి సెపరేట్‌గా అయితే మొలకల్లాగా వచ్చేస్తున్నాయి చూడండి. ఇవైతే మేము రామేశ్వరం అంటారు కదండీ! అక్కడి నుంచి తెప్పించాము. అక్కడ ఫేమస్ అంట. అక్కడైతే అన్నీ ఇవి చేస్తారంటే ఇవన్నీ అక్కడ దొరుకుతాయి. మనకు అక్కడికెళ్ళి తీసుకుంటే మనకి ₹4 అయితే పడుద్ది. అదే అవి మనం అక్కడికెళ్ళి ఒక 2 డేస్, 3 డేస్ పట్టిద్ది. నెక్స్ట్ అదే విధంగా లాంగ్వేజ్ ప్రాబ్లమ్ కూడా ఉంటదండి. అందుకని ఇంక పోయేవాళ్ళంటే ఎక్కువ మంది ఉంటే ఎళ్ళొచ్చు. కానీ మాకొక్కటి ఇప్పుడు అవసరమని మేము తెప్పించుకున్నాము. అందుకని ఇప్పుడు మనకి ఇప్పుడు అక్కడికెళ్ళి తీసుకొచ్చే కంటే మనకు ఆన్‌లైన్‌లో అయితే దొరుకుతున్నాయంట. ఆన్‌లైన్ అంటే ఇక్కడ వేగూరు మాకు దగ్గరలో ఉందండి వేగూరు. అక్కడ వాళ్ళు తెప్పించి ఇక్కడ అందరికీ ఇట్లా పంచుతున్నారు. అంటే పంచేదంటే అట్లా అమ్ముతున్నారు. రీసేల్ బిజినెస్ అంటారు కదండీ! అక్కడి నుంచి ఒక అమౌంట్ తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు అమ్ముతున్నారు. ఆ టైప్‌లో మనం అమౌంట్ అయితే ముందే కట్టేసేయాలండి. ఇది మొత్తం మనకి మామూలుగా మనం ఎళ్లి తెచ్చుకుంటే ₹4.5 పడుద్ది. అదే వాళ్ళు అక్కడి నుంచి పంపించారనుకో మనకి ₹6.5 అయితే పడుద్ది. కానీ మన చార్జెస్ అవన్నీ ఒక మనకి 3000 అలా అవుతదంట. ఆ చార్జెస్, ఫుడ్డు అన్నీ మనకి మేలేనని అనిపించింది. 6.5 అనేసరికి ఇంకా మేమైతే ఇప్పుడు ఇది ఆన్‌లైన్‌లోనే అండి. ఆన్‌లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే కాదు. ముందుగైతే అమౌంట్ మనం పే చేసేయాలి. ఇంకా మనం పే చేసిన తర్వాత మనకు 1 ఆర్ 2 డేస్‌కి అయితే వస్తాయి. మేమైతే 1500 మొక్కలు తెచ్చారు. వాటిలో వేరే వాళ్ళైతే వాళ్ళకొక 200 మొక్కలు వాళ్ళకిచ్చేసాము. మిగతా మా వరకైతే మేము తెచ్చుకున్నాం. ఒక 8000 అలా రౌండ్ ఫిగర్ అట్లా అయ్యుంటుంది. ఇంకా ఫైనల్‌గా అయితే ఇదిగోండి అప్పుడు ఆ రోజు ముందు రోజైతే నైట్ ఫుల్ వర్షం వచ్చిందండి. ఇంకా ఆ వర్షానికి కొంచెం ఇక్కడైతే వాటర్ కూడా పోయనక్కర్లేదు బానే ఉంది. ఇది చూసారు కదా! ఇక్కడ మా మామయ్య అయితే తోటలోకైతే మొత్తం చోట్లయితే తీసుకెళ్ళిపోయారు. అవి పెద్ద వెయిట్ కూడా లేవండి మనకి. సన్నగున్నాయండి. మరీ ఎక్కువ కూడా లేవు. చిన్న చిన్న మొక్కల్లాగా ఉండేసరికి ఇంక తీసుకెళ్ళాము. ఎందుకండి మా మామయ్య, మా అత్తమ్మ ఫస్ట్ వెళ్ళిపోయారు. ఇంకా నేను తర్వాత కొంచెం సేపు తర్వాత నేను కూడా వచ్చాను. ఇది దారిలో అక్కడక్కడ వేసుకుంటూ వెళ్ళారు. ఎందుకంటే అంటే ఎక్కడికక్కడ ఉంటే బావుంటాయి కదండీ! ఒక దగ్గర దేనికి అని. ఇంక తర్వాత అయితే కూలోళ్ళనైతే ఒక ముగ్గురినైతే పిలుచుకున్నామండి. అంటే వేయడానికైతే మా ఇంట్లో వాళ్ళు ఇంక ప్లస్ బయట వాళ్ళని కూడా పిలిచాము. అంటే లేట్ అయిపోతూ ఉంటది కదా! ఎందుకు వాళ్ళ చేత కూడా ఏపిచ్చేద్దాం మనం ఒక్కటే వేయలేము అని లెక్కలో ఇప్పుడు చూసారా ఇవి ఆల్రెడీ మేము గుంటలైతే ముందు రోజు ఒక 2 డేస్ బ్యాకే అంతా లోడ్ పెట్టేసి అంటే ఒక్కొక్క సాల్ అంటారు కదండీ! స్ట్రెయిట్‌గా వచ్చేటట్టుగా మొత్తాన్ని ఒక సెట్‌లాగా చేసేసారు. ఇంక వర్షానికి మళ్ళీ అంతే ఏమయ్యాయంటే మొత్తం బూడిపోయాయి. ఇంక బూడిపోయేసరికి మళ్ళీ లోడుతూ ఉన్నారు. ఇంక నేనైతే కాసేపు అవన్నీ అందించాను. మనమైతే ఎక్కువ అస్సలు పని చేయలేం. కాసేపు కూర్చున్నాను. అప్పటికి కాళ్ళు నొప్పుల్లా అనిపించేసరికి నేను కూర్చొనైతే వాళ్ళందరినీ కొంచెం వీడియో తీసుకుంటూ ఉన్నాను. మా హస్బెండ్ ఏం చేస్తున్నారంటే అక్కడ లోడుతున్నారండి. ఒకరు లోడుతా ఉంటే ఇంకొకరు వేస్తూ అట్లాగైతే ఉంది. ఇదిగోండి నేనైతే కూర్చున్నాను. ఇక్కడ మా ఆయనకైతే ఇది కరగాలంటారండి. అక్కడైతే కూర్చున్నాను నేను. కాసేపు అలా రిలాక్స్ అయిపోయి వాళ్ళకి చెట్లు వీటికన్నీ కట్టేసి ఉంటది కదండీ! వాటికి తాళ్ళేది తీసేసి ఒక్కొక్క 4 పీసెస్ లాగా అలాగా పెడుతున్నాను. ఇదిగోండి చూసారు కదా! మా హస్బెండ్ చూసేసరికి ఇక్కడ మా హస్బెండ్ అందరికి ఇట్లా గుంటలు లోడేస్తున్నాడండి. ప్రతి దగ్గర గుంటలు లోడేస్తే వాళ్ళొచ్చి వేస్తున్నారు. ఇంకా మా హస్బెండ్ ఒక వీడియోది నేను కూడా ఒక చెట్టు అయితే వేస్తానన్నారు. ఇదండి ఈ విధంగా లోతుగా లోడేసేసి మామూలుగా అయితే వాటర్ వేయాలండి. ఆల్రెడీ వాటర్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఏర్లన్నీ ఒక రౌండ్‌లా పెట్టేసి కింద పెట్టేసేసి ఇట్లా పెట్టేసేయాలి. మొత్తం బూడ్చేసి కొంచెం పైన మట్టంతా మంచిగా కప్పేసేయాలండి. ఇదిగోండి ఇదంతా చూసారా? ఇదంతా వాటర్ చూసారా ఎట్లా ఉన్నాయో? చూడండి. ఇవి చూసారు చూడండి ఎంత సన్నగా ఉన్నాయో కదా! ఇవన్నీ కలిసి నేను చూపిస్తాను కదా! ఇవి వచ్చి 100 పీసెస్ 100 మొక్కలండి. 100 మొక్కలు కలిసి ఒక కట్టలా కట్టారు. చాలా అంటే చాలా సన్నగా ఉన్నాయండి. అందుకని మామూలుగా 2 మొక్కలు కలిపి ఒక గుంటలో వేయాలి. లేదంటే 3 ఇవి మరీ సన్నగా ఉండేసరికి మేమేం చేసామంటే 4 కలిపి ఒక దాంట్లో వేసాం. మేము మామూలుగా 300 గుంటలండి అవి. ఒక 1000 అవుతాయిలే అని తెప్పించి ఇంకొక 300 అయితే ఎక్స్‌ట్రా తెప్పించాం. ఎందుకంటే పక్కన పెట్టామనుకోండి మళ్ళీ అంతంత లాంగ్ ఎళ్లి తెచ్చుకోలేం కదా! ఎప్పుడైనా
అంటే అన్నీ బతుకుతాయనే లేదు కదండి, కొన్ని కొన్ని అండలు చనిపోతూ ఉంటాయి కాబట్టి అక్కడ రీప్లేస్మెంట్గా వేసుకుందామని ఒక దగ్గర పెట్టుకుందాం అని లెక్కలు అనుకున్నాం. కానీ ఏమైందో ఏమో అని ఒక్క దగ్గర అంటే ఇవి చాలా సన్నగా ఉండేసరికి ఒక 4-5 పీసెస్ అలా వేసేసరికి మొత్తం ఇంకా 300 గుంటలకే మొత్తం కంప్లీట్ అయిపోయాయండి. ఇదిగోండి చాలా వరకు కంప్లీట్ అవుతూ ఉన్నాయి. ఈ 300 గుంటలకే మొత్తం అయిపోయాయి. 1300 చెట్లు అయిపోయాయి. ఇంక నేను వాటిలో ఒక 2-3 తీసుకొని నేను 4 తీసుకున్నానండి. 4 మొక్కలు తీసుకొచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వేసాను. ఆల్రెడీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంది. ఇంక దాని పక్కన ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉంది కదా అమ్మ వాళ్ళకి. ఇంక అక్కడ వేశాను. ఒక పాదులో ఒక పాదులో అయితే వేశాను. ఇదిగోండి ఈ విధంగా అయితే మొత్తం వాటర్ ఎక్కువ వచ్చేసరికి ఇక్కడ గుంటల్లో అంతా వాటర్ తీసుకుంటూ ఒక పక్క నుంచి ఒక ముందు అంటే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదండి. ఒక పక్క తీసుకుంటూ వెళ్తుంటే వాళ్ళు కూడా త్వరగా వేసేస్తే ఒక 1 అవర్లో అయితే మాకు కంప్లీట్ అయిపోయింది మొత్తము. ఇదిగోండి ఇట్లా ఎంత సన్నగా ఉన్నాయో ఇట్లా 4 తీసుకొని ఇట్లా వేసేస్తున్నాము. ఇదిగోండి ఇదంతా కూడా ఇంతేను. ఇది అసలు ఈ గుంటలండి వాటర్ అంటే వర్షం లేకపోతే బాగుండేమో కానీ ఈ బుడద వల్ల కాళ్ళైతే చిన్న నొప్పులు లేవండి, ఫుల్ నొప్పులు. అంటే దిగబడిపోతూ ఉంటుంది కదండి, డౌన్గా అయిపోతూ ఉంటుంది లాగినట్టుగా కదా. ఇంక ఇలా ఉంది చూడు, ఎంత పెద్ద గుంట తీసామో అలా గుంట తీసేసి ఇలా మొత్తం కప్పేసేసాం అనుకోండి పైన. అది మనకి ఎండ వచ్చినప్పుడు మంచిగా స్టిఫ్గా నిలబడిపోతూ ఉంటుంది. ఇదిగోండి చూడండి ఎంత బాగా వేస్తారు మా హస్బెండ్ కూడా. అసలు బాగా పని చేయమంటే చాలా తక్కువ పని చేసేది బయట. ఎప్పుడైనా చేశారనుకోండి మంచిగా పని చేస్తూ ఉంటారు. ఇంకైతే మేమైతే ఉన్నాం, మా బావగారు వాళ్ళైతే పనికి వెళ్ళారు. ఇంకా మా తోడుకోడలు కూడా కొంచెం హెల్త్ ఇష్యూ అని వల్ల ఆమె కూడా రాలేదు. ఇంకా మేము వరకైతే వేస్తూ ఉన్నాము. ఇంక పిల్లలు స్కూల్కి వెళ్ళారు కాబట్టి సరిపోయిందండి. పిల్లలు కానీ ఇంటి దగ్గర ఉంటే ఇంకా మామూలుగా ఉండదు. మేము వాళ్ళతో తిరగడమే సరిపోయి ఉండేది. ఇదిగోండి ఇట్లా మామూలుగా వరుసగా ఇట్లా గుంటలు తీసుకుంటూ వెళ్ళామనుకోండి, వాళ్ళు అవతల దాంట్లో ఉన్నారు కదా, ఇప్పుడు రిటర్న్ వచ్చేసేసి అన్నీ వాళ్ళు ఫాస్ట్గా వేస్తూ ఉంటారు. ఇంకా మా అందరూ వేస్తుంటే మనకు కూడా వేయాలనిపిస్తుంది కదా. కాళ్ళు ఎప్పుడైనా సరే నేను కూడా వేస్తాను, ఒకసారి వీడియో తీయన్నాను. ఇంక చూడు బుడదలు అయితే కాళ్ళు అయితే ఇరుక్కొని పోతున్నాయండి. నాకైతే నేను కనీసం ఒక 10-20 మినిట్స్ పని చేస్తే నాకు 2-3 డేస్ వరకు కాళ్ళ నొప్పులు అయితే అస్సలు తగ్గలేదు. అంత ఎక్కువ నొప్పులు అయితే వచ్చేసాయి. ఇది కూడా మొత్తం చాలా వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత బాగా కంప్లీట్ చేశారో. ఇదంతా ఓవరాల్గా మొత్తం మనకి 1300 చెట్లు అయితే పడ్డాయి. ఇదండి మొత్తం అంటే మనకి ఎంత కొంచెం అంటే ఒక వెడల్పు వచ్చేసరికి ఒక 10 అంత నాకు అది ఐడియా లేదండి. ఒక 2 చేతులకు చాపినంత దూరం అయితే వెడల్పు ఒక్కొక్క దానికైతే మనం గ్యాప్ ఇచ్చి ఒక్కొక్క చెట్టుకి గ్యాప్ ఇచ్చి వేయాలి. ఎందుకంటే అండి అవి పెద్ద అయినప్పుడు పెద్ద చెట్లుగా అయిపోతూ ఉంటాయి కాబట్టి వాటికి స్పేస్ ఉండేవాళ్ళు కొంచెం అంతంత గ్యాప్గా ఇచ్చి చేసామనుకోండి మంచిగా అయితే వస్తాయి. ఇదిగోండి చాలా వరకు అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా మా అత్తమ్మ వాళ్ళైతే ఉన్నారు. ఇంకా అంటే ఇంకా పని వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా ఇదండి ఇంకా లాస్ట్ వచ్చేసరికి ఇంకా నేను కూడా ఒక చెట్టు వేస్తాను చూడండి మీరు కూడా. నేను ఎలా వేస్తాను నాకు అంటే ఇది ఫస్ట్ టైం వేయడము, మనం ఎప్పుడు కూడా వేసింది లేదు. కానీ ఈ కాలు కూరుకోవడం ఏంటంటే చిన్నగా లేదండి. కొంచెంసేపు నేను ఏం చేశానంటే మామయ్య కొన్ని గుంటలు అయితే ఇంకా బాగా మునిగిపోయాయండి. మామయ్య వచ్చేసరికి సరుకులతో అయితే తీస్తున్నాను. నేను అంత లోపల ఒక్కొక్క చెట్టు పాది దగ్గర ఒక్కొక్క 4 చెట్లు పక్కన వేసేసాను. వాళ్ళు వచ్చి అయితే కంప్లీట్ చేసేస్తారు. ఇదండి నేను కూడా లోడ్ వేసేసి నీట్గా అయితే మంచిగా లోడుతున్నాను చూడండి. ఇది లోడమంటే మా హస్బెండ్ అయితే లోడుకొని వేయి ఒకసారి నీకు తెలుస్తుంది ఎలా లోడాలో అని చెప్పారు. ఇంక ఇలాగంతా ఇట్లా రౌండ్ చేసేసి ఇలా మొత్తం ఇట్లా పెట్టి బూడ్చి వేసేయాలండి. ఇది మనం అంటే మిగతా అన్ని చెట్లు వేరు, ఇది ఒక్క చెట్లు వేరండి. ఇప్పుడు 1 ఇయర్ ఇవి హైబ్రిడ్ చెట్లు అండి. అంతకుముందు రోజులు ఇవైతే లేవు. అప్పుడు ఒక 3-4 ఇయర్స్ పైన బాగా పూసాయి. ఇప్పుడు ఎట్లా కదండి మనకు 1 ఇయర్ నుంచి ఒక లైట్గా వస్తాయి, ఒక 3 ఇయర్స్కి అయితే ఫుల్గా అయితే పూలు అయితే వస్తాయండి. ఇదిగోండి చూడండి ఇవనుకోండి మనం లైఫ్లో 1 టైం వేస్తే చాలండి. మన లైఫ్ లాంగ్ అయితే ఈ చెట్లు ఉంటాయి, పాడవవు. మంచిగా పూలు పూస్తూ మంచిగా పిండి మందు అయితే వేస్తూ ఉంటే మంచిగా అయితే పూలు అయితే పూస్తాయండి. కానీ చాలా అంటే చాలా పని ఉంటుంది. డైలీ వచ్చేసరికి మందు కొట్టాలి, నెక్స్ట్ అదేదో పిండి వేసుకుంటే కొంచెం కష్టపడితే మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇది ఇంకా మనం ఇవాళ వేసేసాం కదా, వర్షం ఇవాళ వచ్చింది, నెక్స్ట్ డే రండి వర్షం రాకపోతే రోజు మార్నింగ్ ఈవినింగ్ అయితే కొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేయాలి, లేకపోతే చనిపోతాయి. కాబట్టి రోజు మార్నింగ్ ఈవినింగ్ వేయాలి. ఇప్పుడంటే వర్షాకాలం కాబట్టి 1 టైం వేస్తే సరిపోతుందండి. అంటే వర్షాకాలం కాబట్టి ఎక్కువసార్లు వేసినా అవి చెట్లు ఏమైపోతాయంటే ఎర్రగా అయిపోతూ ఉంటాయి. ఇంకా మామూలు అప్పుడైతే ఎండగా ఉన్నప్పుడైతే 2 టైమ్స్ మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి వేసేసాం అనుకోండి సరిపోతుంది. ఇంకా ఫైనల్గా మొత్తం ఒకసారి చూడండి మేము వేసినప్పుడు ఇప్పుడే వర్షం వచ్చేటట్టు అయితే అంత ఎక్కువగా ఉంది. ఇంకా ఫైనల్గా అయితే అందరం
వచ్చేసాము ఇంటికి. మా అత్తమ్మ వాళ్ళిద్దరైతే ఉన్నారు. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసేసి ఇదిగోండి కాళ్ళు చూడండి ఎంత బుడతలున్నాయో. అక్కడైతే వాటర్ లేవు కదా! ఇంకా ఇంటికొచ్చేసి మంచిగా కడుక్కుంటూ ఉన్నాము. చాలా అంటే చాలా బుడదయిపోయింది. ఇంకా కాళ్ళు నొప్పులేదండి. నాకు 3, 4 డేస్ అస్సలు కానీ తగ్గలేదు. ఇంక ఇప్పుడైతే నార్మల్ అయింది. ఇంకా అత్తమ్మోళ్ళు ఎలా చేస్తున్నారో ఏంటో గాని పాపము చాలా వాళ్ళకైతే మంచిగా అనుకోవచ్చు. అత్తమ్మోళ్ళ పని నారాతనప్పుడైతే ఇంకా కాళ్ళు ఎక్కువ ఊడిపోతూ ఉంటాయి. చాలా గ్రేట్ అండి. ఇంకా ఇంటికొచ్చేసరికి ఫుల్ దాహం వేసేసింది. మా హస్బెండ్ ఎళ్లి థమ్స్ అప్ తీసుకొచ్చారు. ఇంకా థమ్స్ అప్ అయితే తాగుతున్నా. నాకు గొంతు నొప్పైనా తాగుతున్నా. కొంచెం తాగానండి. ఎక్కువైతే తాగలేదు. అంతే అండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఓకే అండి. బాయ్.